రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాన్సాన్పల్లె గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్లు 242, 243లోని తమ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. మాలిక్ కార్ల షోరూం యాజమానులు రాజేష్ మాలిక్, సుమిత్ ఖన్నా, సర్పంచ్ భర్త మల్లేష్ యాదవ్ పై రైతులు ఆరోపణలు చేశారు. తహసీల్దార్ నివేదిక ప్రకారం భూములు వ్యవసాయ భూములుగా నమోదై ఉన్నాయని, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన రికార్డులు లేవు అని పేర్కొన్నట్లుగా తెలిపారు. నివేదికను పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు. 1954 డాక్యుమెంట్ అనేది ఫస్ట్ చెక్ చేయాలండి. 1954 రికార్డ్స్ లో వీళ్ళకి వచ్చేసి ఇనామ్ ల్యాండ్ ఎవరికైతే ఓఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుందో వాళ్ళకే చెందుతుంది. ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ అని అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందని. ఫ్యామిలీ డిస్ప్యూట్ నడిచేటప్పుడు ఎవరో సిటీలో కూర్చొని బిజినెస్ మ్యాన్ 4 డబ్బులు తీసుకొచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ చేసుకుంటా ఇల్లీగల్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ ల్యాండ్ నాది అది ఇది 4 డబ్బులు పడేసి ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టేది అసలు అర్థం కావట్లేదండి. అసలు ఇక్కడ రైతులకు హక్కు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చేసి పోరాడి అది చేసి ఓఆర్సీ అనేది తెచ్చుకున్నారు గవర్నమెంట్ తోని. ఇప్పుడు ఇదే రైతులకు ఇక్కడ వచ్చేసి ఎవరో XYZ పర్సన్స్ వచ్చేసి రాజేష్ మాలిక్, సుమిత్ ఖన్నా, అసలు ఈ సర్పంచ్ మల్లేష్ యాదవ్ ఎవరు అసలు అర్థం కాదు. మల్లేష్ యాదవ్ కి ఈ ల్యాండ్ కి సంబంధం ఏంటిదో తెలియదు. వాడొచ్చేసి నేను డబ్బులు ఇచ్చినా, నేను ఖర్చు పెట్టినా అని ఇక్కడ రైతులని రోడ్ల మీద నిలబెట్టి తిట్టడము, కొట్టడము, అసలు ఇవన్నీ అసలు అర్థం కావట్లేదు. మాకు గవర్నమెంట్ తోని ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ రైతులకి న్యాయం జరగాలి. ఈ రైతులకి న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా పోవడానికి రెడీగా ఉన్నాము. మేము గవర్నమెంట్ తోటి కొట్లాడతాము. గవర్నమెంట్ దగ్గర పోయి మా హక్కు ఏంటిదో మేము తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి 1954 రికార్డ్ చూడకుండా 2006 రికార్డ్ చూసుకుంటా, 2005 రికార్డ్ చూసుకుంటా, వాళ్ళు ఎప్పుడో 2005లో డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. 2006లో మళ్ళీ అది ఓఆర్సీ అనేది సెట్ అసైడ్ అయింది. సెట్ అసైడ్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ అనేది నల్ అండ్ వైట్ అనేది వాళ్ళకి తెలీదా? నల్ అండ్ వైట్ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడ మేనేజ్ చేసి ఇక్కడ మేనేజ్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర పోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఈ రైతులను ఇబ్బంది పెట్టేసి అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలీదు. వీళ్ళకి అడగడానికి ఎవరు లేరా? ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో ఇంత పెద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే సంస్థ నడుస్తుంది. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న అథారిటీ పర్సన్స్ SRO ఉండండి, MRO ఉండనియండి, కలెక్టర్ ఉండనియండి, RDO గారు. ఇది మా తాతల నుంచి వచ్చిన ఇనాం ల్యాండ్ ఇది. అయితే దీంట్లో ఈ 242, 243లో సర్వే నెంబర్లో మా బ్రహ్మయ్య గారికి వచ్చింది ఈ ల్యాండ్ ఇది. అయితే ఆయనకు 4 కొడుకులు అయితే దాంట్లో సత్తే ఒకటి పెద్దోడు. ఆయన పేరున్నంత మాత్రం ఆయన కూడా అమ్మేసుకున్నాడు. దాన్ని అమ్మేసుకుంటే మేమేం చేసినామంటే 4 అన్నదమ్ములం పోయి కోర్టుకు వెళ్ళేసి అందరికీ హక్కులు తెచ్చుకున్నాం. అయితే అంత లోపల ఏం చేసిండంటే ఈయన సత్య వేరే కేసు పెండింగ్లో ఉన్నప్పుడే థర్డ్ పార్టీకి అమ్మేస్తే రాజేష్ మాలిక్ అనే వ్యక్తికి అమ్మేసిండు. ఆయన అమ్మేసిన తర్వాత ఆయన డాక్యుమెంట్ ఈ రోజు వరకు రెవెన్యూ రికార్డు ఎక్కలేదు, పొజిషన్లకు కూడా రాలేదు. ఇది మా పొజిషన్, ఇది మా మర్సంపల్లిలో మా తాతల నుంచి ఉన్నాం మేము. అయితే డిసెంబర్లో గొడవ జరిగింది. 2024 తారీఖు నాడు డిసెంబర్ నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక పోలీస్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇది పోలీస్ వాళ్ళు MROకి రాసిన రిపోర్ట్. ఇది అంటే ఇలా కబ్జాలు ఎవరు ఉన్నారు, వెంచర్ అయిందా లేదా, అగ్రికల్చర్ ల్యాండా, ఇనాం ల్యాండ్ అని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇది 24 నాడు డిసెంబర్ నాడు. అయితే 3 తారీఖు నాడు నాకు MRO ఇచ్చిన రిపోర్ట్ అండి. ఇది రిపోర్ట్లో నాకు క్లియర్గా రాసాడు ఇనాం పొలం ఇది పలానా పట్టదారులు అని చెప్పి రాసి ఇచ్చిన లోపల. ఇంత లోపలనే పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే 26 తారీఖు నాడు నా మీద FIR బుక్ చేసేసి, అంటే MRO రిపోర్ట్ రాకముందుకే నేను ట్రెస్ పాస్ చేసిన అని చెప్పి వాళ్ళే డిక్లేర్ చేసుకుని వాళ్ళే చేశారండి. తర్వాత ఈ కేసు ఛార్జ్ షీట్లో కూడా ఇది ఎక్కడ కూడా నా పేరు మెన్షన్ చేయలేదు. అంటే కనీసం MRO రాసిన రిపోర్ట్ కాదు, మేము పట్టదారులు కానీ మా పాస్బుక్లు కానీ అవతల పార్టీకి పాస్బుక్లు లేవు, ఏం లేవు. వాళ్ళని తీసుకుని వచ్చి పొజిషన్లో కూర్చోబెడుతున్నారు. ఆ ఊరు సర్పంచ్ కూడా బూతులు ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటే ఆయనకు సంబంధం లేని విషయంలో, పోలీసులు కూడా సివిల్ మ్యాటర్లా సంబంధం లేని విషయంలో వచ్చి వాళ్ళకి కబ్జాలు ఇస్తున్నారు. వాళ్ళకు మీకు ఎవరు దగ్గర నుండి ఎవరు ఇస్తున్నారు సపోర్ట్? క్లారిటీగా పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. చూడండి మీరు క్లియర్ గా పోలీసు వాళ్ళు రాసిన రిపోర్టే కదా ఇది. పోలీసు వాళ్ళే రాశారు, ఇలా MROకి రాశారు. MRO రాసిన తర్వాత MRO రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో క్లియర్ గా మా పట్టదారులు అని చెప్పి మా పాస్బుక్లు ఉన్నాయి, మాకు టైటిల్ ఉన్నది, మా ఇనాందార్ మాకు ORCలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ కన్సిడర్ చేయకుండా అవతల వాళ్ళ దగ్గర కనీసం డాక్యుమెంట్ కూడా చూడకుండా సెటిసైడ్ అయిన డాక్యుమెంట్ పెట్టుకుని వాళ్ళని పొజిషన్ లో కూర్చోబెడుతున్నారు బలవంతంగా. ఇవన్నీ చూడండి బలవంతంగా కట్టిస్తారు. దానికి పర్మిషన్ లేదు, బోర్కు పర్మిషన్ లేదు.
దానికి ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని కట్టించేస్తున్నారు. ఎవరు వాళ్ళు వచ్చిన ఊరు వాళ్ళు సపోర్ట్ ఊరు సర్పంచ్ సపోర్ట్ చేస్తున్నాడు, పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కనీసం స్పెషల్ గా ప్రసాద్ చేస్తే ప్రైవేట్ వెహికల్ వచ్చి మరి మేము ఇంకోటి 26/12 డిసెంబర్ నాడు మేము ఆడ నిలబడం, ఆ ఎల్లమ్మ గుడి కాడ నిలబడితే ఎల్లమ్మ గుడి కాడ వేసుకొని పెట్టి రెస్పాన్సిబిలిటీ పెట్టారు. మేము పొజిషన్ ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా పొజిషన్ లేము. అక్రమంగా మమ్మల్ని ఎత్తుకుపోయి మరి మా మీద కేసులు పెట్టిండు. ఎవరు పెట్టినప్పుడు పోలీసులు ఎవరు ఉండే? అప్పుడు ఎస్ఐ దానికి సంబంధం లేదు. ఇంకోటి సివిల్ మ్యాటర్, ఇది సివిల్ మ్యాటర్ లో క్లియర్ గా రాసిండు. ఎంఆర్ఓ రాస్తే నేను అన్నాను, ఎంఆర్ఓ రిపోర్ట్ వచ్చింది కదా సార్, మన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారని అడిగిన. ఎఫ్ఐఆర్ చేస్తే ఎంఆర్ఓకి అథారిటీ ఉండదని అంటున్నాడు. ఎంఆర్ఓ డిక్లేర్ చేయడానికి పొజిషన్ కానీ దీని టైటిల్ డిక్లేర్ చేయడానికి ఎంఆర్ఓ ఎవరు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు చేశారు? ఇప్పుడు ఈయన ఎస్ఐ ప్రసాద్